సత్యవాక్యం జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ధ్యానిద్దాం. బబులోను నాశనం అయిన తర్వాత అంత్యక్రీస్తు 3.5 సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తాడు. క్రీస్తు విరోధిగా ప్రవేశపెట్టిన వారు ముద్ర వేసుకుని వారిని అందరిని హతమారుస్తాడు. దీని తర్వాత యోహానికి పరలోకంలో గొప్ప స్వరం వింటున్నాడు. అందరూ ప్రభుని స్తుతిస్తున్నారు. 1వ వచనం నుండి 10వ వచనం వరకు చూస్తే ప్రభుని స్తుతించడి అంటే హల్లెలూయా అని. రక్షణ, మహిమ, ప్రభావాలు మన దేవునికి చెల్లుతాయి కనుక ప్రభుని స్తుతించడి. ఆయన తీర్పులు సత్యములు న్యాయములు అనుసరించే ఉంటుంది అని తన వ్యభిచారాన్ని బట్టి భూలోకాన్ని చేరిపిన ఆ వేశ్య ఆయన తీర్పు తీర్చి ఆ ప్రవక్తల యొక్క రక్తం బట్టి, పరిశుద్ధుల రక్తాన్ని బట్టి దానికి ప్రతినం చేస్తాడని రెండవసారి వారు ప్రభుని స్తుతించారు. ఆ పట్టణం అంతా పొగతోటి పైకి లేస్తూ ఉంటుంది. అంటే శాశ్వతంగా సాతానికి నాశనం చేయబడబోతుందని. ఈ 4 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్ ప్రభుని స్తుతించడని చెప్పడం, సింహాసనాసీనుడైన దేవునికి నమస్కారం చేస్తాం. వారు ఎవరికి చెప్తున్నారంటే స్తుతించే వారికి, అంటే ఆయన దాసులమైన మనకి స్తుతించడం ఎంతో ప్రాముఖ్యమైన అంశమని ఈ అధ్యాయంలో చూస్తాం. గొప్ప జనసమూహము శబ్దం, విస్తారమైన జలములు శబ్దము, బలమైన ఉరుములు శబ్దం చెప్తుంది. సర్వాధికారి ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించడి అని. అంటే అన్ని సంగతులు ఆయన ఆధీనంలో ఉన్నవి, సమస్తాన్ని ఆయన కంట్రోల్లో పెట్టుకుంటున్నాడని. ఏలైనగా గొర్రెపిల్ల వివాహోత్సవం సమయం వచ్చేసింది. ఆయన గొర్రెపిల్ల వివాహ విందు, సంఘ వధువు దుస్తులు, సంఘానికి నీతి క్రియలు అని అవి యేసు నీతి ధరించుకున్నవారు. ఇది ఆనందకరమైన శుభవేళ. శ్రమల కాలం తర్వాత జరిగేది గొర్రెపిల్ల వివాహం. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. యూదుల వివాహంలో ఏంటంటే ఒక ఆచారం ఉంటుంది. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా న్యాయపరంగా దంపతులుగా పరిగణింపబడిన తర్వాత, ప్రధానమైన తర్వాత వివాహం జరిగే వరకు వారు ఒకరినొకరు సిద్ధపడాలి. తర్వాతనే ఈ కట్నం ఇచ్చి ఆ వధువును తీసుకెళ్ళడం, వివాహం చేసుకోవడం జరుగుతుంది. 7 నుండి 14 రోజుల వరకు ఆ వివాహం వాళ్ళ విందు కార్యక్రమాలు ఉంటాయి. యేసు ప్రభు కూడా చాలా కట్నం ఇచ్చాడు, మనకు చెప్పాలంటే చాలా వెల చెల్లించాడు ఆయన. ఇప్పుడు మనం సిద్ధపడాలి. వధువు సంఘం కొరకు క్రీస్తు రాబోతున్నాడని సిద్ధపడాలి. యోహాను అతనికి నమస్కారం చేయబోయాడు. ఆ దూత ఇవన్నీ చూపించినప్పుడు అతని పాదాలు ఎదుట సాగిలపడగా అతను ఏమంటున్నాడంటే, వద్దు సుమి, నేను నీతో కూడా యేసును గూర్చి సాక్ష్యం చెప్పు. నీ సహదాసుడిని దేవునికే నమస్కారం చేయాలి. యేసుని గురించి సాక్ష్యం ప్రవచనం సారంగా, అంటే ప్రవచన ఆత్మను అని ఆ మహాదూత భక్తుడు చెప్తున్నాడు. యోహాన్ వింటున్నాడు. మనం చాలామంది పెద్దవారికి నమస్కారం చేయాలి ఇవన్నీ అనుకుంటాం, కానీ దేవునికి ఒకరికే మనం సాగిలపడాలి. 19:1 నుండి 10 వరకు వచనాలు ఈ హల్లెలూయా నినాదం ఆరంభమై ఈ గొర్రెపిల్ల వివాహ విందు, ఆ తర్వాత యేసు ప్రభు భూమి మీదకి రావటం, ఇవన్నీ మనకి ఈ 10వ వచనం వరకు చూస్తాం. 11వ వచనం వరకు చూస్తే ఆ పరలోకం తెరవబడటం, తెల్లని గుర్రం మీద కూర్చున్న వారు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అని నామం గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయను, యుద్ధం చేస్తున్నాడు. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంటే అగ్నిజ్వాలుగా ఉన్నాయని. క్రీస్తు సర్వాంతర్యామి, ఆయన దృష్టికి ఏది మరుగై ఉండదు. ఆయన శత్రువుపై ఉగ్రత చూపిస్తున్నాడు. ఎరుపు అగ్నిజ్వాలుగా ఉన్నాయి కళ్ళు అంటే అక్కడ ఉగ్రత చూపిస్తున్నాడు అని అర్థం. శిరస్సుపై అనేక కిరీటాలు ఉన్నాయి అంటే అర్థం క్రీస్తు లోకమంతటిని, జనాంగాలన్నింటినీ పాలించున్నాడని సూచిస్తుంది. ఎవరికి తెలియని నామం ఆయనకు కలదు అని అంటే అర్థం అది ఆయన నామం వ్రాయబడి ఉంది ఆయనకి. అంటే ఇది రెండవ రాకడలో తండ్రి ఏ విధమైన నామంతో ఆయనను ఈ లోకానికి పంపుతున్నాడో అందులో దేవుని పరిపూర్ణత మనకి బయలుపరచబడబోతుంది. తర్వాత ఆయన వస్త్రం రక్తంలో ముంచబడి ఉంది అని అంటే ఆ యొక్క రక్తము, చిందించబడిన రక్తము, అది ఆయన మన కొరకు చిందించిన నిబంధన రక్తం. ఇంకోటి ఏంటంటే దుర్మార్గుల రక్తం చిందించడానికి ఉగ్ర రూపంలో రాబోతున్నాడని. ఆయన వాడిగల 2 ఇంచులు గల ఖడ్గము ఇనుపదండంతో ఏల్తాడు. ఆయన నోటి నుండి ఆ ఖడ్గంతో ఆయన వాటిని సంహరిస్తాడని. 17వ వచనం 18వ వచనం చూస్తే ఒక దూత సూర్యబింబంలో అంటే సూర్యునిలో నిలిచి గొప్ప శబ్దంతో ఆయన శత్రువుల మాంసం భక్షించుటకు ఆకాశ పక్షులను పిలుస్తున్నాడు. ఆకాశ పక్షులు కీడుకు సూచనగా భావిస్తారు. అవి మానవుల యొక్క, జంతువుల యొక్క మాంసం భక్షిస్తాయి. మరణం ఎవరికి
ఎవరి నుండి పోదండి. ఎంత బలిష్ఠుడైనా, ధనవంతుడైనా, బలహీనుడైనా, ఆకాశ పక్షులకు ధనవంతులెవరో, బలవంతులెవరో, గొప్పవారెవరో వాటికి తేడా తెలియదు. అందరూ ఒకటే. అందరి యొక్క మాంసము తినుటకి గొప్ప విందుకి ఆ ఆకాశ పక్షులన్నీ కూడా వాటికి పిలువబడ్డాయి. ఈ గొర్రెపిల్ల వివాహం విందు. 2 యుద్ధంలో హతులైన వారి శవాలను పక్షులు పీక్కొని తినటానికి ఆ పక్షులకు విందు. ఒకటేమో పెండ్లి కుమార్తె విందు గొర్రెపిల్ల వివాహానికి, ఇది ఇంకోటేమో ఈ పక్షులకు విందు ఉంది. 19:21 వచనం చూస్తే ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయటకే ఆ క్రూర మృగము భూరాజులను వారి సేనలను కూడి ఉండటం. అప్పుడు మృగమును దాని ఎదుట సూచక్రియలను చేసిన దాని ముద్రలు వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తను పట్టుకొని వారిని ప్రాణంతోనే అగ్నిగుండంలో వారు చావకుండా వేయబడ్డారు. మిగిలిన వారు దేవుని నోటి నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడ్డారు. వారి మాంసమును పక్షులు కడుపారా తినేది. దీంతో భూమి మీద ఉన్న క్రీస్తు విరోధి దాని సైన్య సమూహము నాశనం అయిపోతుందండి. ఈ 12వ ఈ అధ్యాయం ఇక్కడితో ముగిసిపోయింది. ప్రార్థన చేసుకుందామా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన మా రక్షక, మీకు వందనాలు. మా పరలోకపు తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు. మా నీ పరలోకపు మర్మాలు ప్రతిరోజు తెలియజేస్తూ మమ్మల్ని నీ రాకకు సిద్ధపరుస్తున్నందుకై వందనాలు. నీ బిడ్డలను నువ్వు ప్రేమిస్తూ తండ్రి స్థిర నివాసం ఏర్పరుస్తున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని స్తుతిస్తూ ఎలాగో నేర్పిస్తున్నందుకు వందనాలు. ఎవరైతే నీ బిడ్డలు తండ్రి ఈ లోకంలో తండ్రి ఏ ఒక విచారంతో తండ్రి సిద్ధపడలేకపోతున్నారు, వారిని కనికరించండి ప్రభా. బిడ్డల కొరకు ఆశపడుతూ పొందలేకపోతున్నారు, వారికి నీ కనికరం చూపించి నీ కృప ద్వారా వారి గర్భాలు దర్శించి ముట్టండి ప్రభా. కుమారులు సంతోషం గల తల్లులుగా చేయండి, బాగు చేయండి ప్రభా. ఎవరైతే కొంతమంది నిద్ర పట్టట్లేదని బాధపడుతున్న ఎంతోమంది దేవా ఈ మధ్యన చెప్తున్నారు ప్రభా, వారిని దర్శించండి ప్రభా. వారికి తన మంచి నిద్ర ఇవ్వండి ప్రభా. ఆ శోధన నుండి విడుదల దయచేయండి వారికి తండ్రి. నీ అందరూ బలమైన ఆత్మను కుమ్మరించండి, విశ్వాసం దయచేయండి. దీన మనసులోని వస్త్రం ధరించుకొని స్వస్థపరచబడడానికి సహాయం దయచేయండి. ఈ లోక స్నేహాల నుండి, ప్రతి బంధకాల నుండి ప్రతి విశ్వాసాన్ని విడిపించి నీ శాంతి, సమాధానం, నెమ్మది, కాపుదల, భద్రత ప్రతి బిడ్డకు దయచేయమని యేసునామముపేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.